కవితా చౌదరి ఈ అమ్మాయి ఒక పెద్ద ఆర్టికల్ తయారు చేసుకొచ్చింది. అండమాన్ నికోబార్ ఐలాండ్ని డిజాస్టర్ చేస్తున్నారు, గ్రీనరీని నాశనం చేస్తున్నారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది కోట్లాది చెట్లకి ప్రాణాలు పోతే 15 లక్షల చెట్లని నరికేయబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి సోంపెన్ జాతికి సంబంధించిన ట్రైబల్స్ జీవితం నాశనం అయిపోతుంది అన్నటువంటిది. వాస్తవంగా అసలు విషయాలు నిదానంగా అయినా సరే బయటకు వస్తూ ఉంటాయి. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం దీని వెనకాల సిఐఏ పాత్ర ఉంది అన్నటువంటిది, చైనా వాళ్ళ పాత్ర ఉంది అన్నటువంటిది ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతుంది. సౌత్ ఏషియా ఎడిటర్ ఈవిడ, డిప్లొమాట్కి సంబంధించినటువంటిది జేమ్స్ టాన్ ఫౌండేషన్ అనేటువంటి దాంట్లో ఎనలిస్ట్, కంట్రిబ్యూటర్, టెర్రరిజం మానిటర్, చైనా బ్రీఫ్కి సంబంధించినటువంటి వ్యక్తి, అట్లాగే సిఐఏ బ్యాక్డ్ ఫండెడ్ వ్యక్తి ఈ వ్యవహారాలను నడిపిస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు బయటకు వచ్చింది. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే, అండమాన్ నికోబార్ ఐలాండుల్లో కనుక మనం సైనిక స్థావరం పెట్టి అక్కడ ఎదిగిందంటే విపరీతంగా నష్టపోయేటటువంటిది చైనా. అదే సందర్భంలో సముద్రంలో ఆధిపత్యం, ఇప్పుడు ఎట్లయితే హార్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్కి ఆధిపత్యం వస్తుందో, చైనాకి వెళ్ళే దారిలో ఆధిపత్యం మనకు వస్తుంది. అది తట్టుకోలేకపోతున్నది అటు అమెరికా చైనాలు పరస్పర శత్రువులా కనిపించిన కీలకమైన విషయాల్లో కలిసిపోయి పనిచేస్తారనడానికి సాక్ష్యం రష్యా చైనా కొనుక్కుంటుంటే అమెరికా ఏం పీక లేకపోతుంది. తైవాన్ ఆక్రమించుకుని నాకేం అభ్యంతరం లేదని చెప్పేసిందంటే దాన్ని ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరూ నేరుగా కాకుండా భారతదేశానికి సంబంధించి కథలు నడుపుతున్నారు. ఎవరైతే సెంట్రల్ ఏషియాకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు, అలాగే RSIS సింగపూర్ ఫోర్డ్ ఫౌండేషన్ సంబంధించిన వాళ్ళు, అలాగే స్టిమ్సన్ సెంటర్ పాస్ట్ సౌత్ ఏషియా విజిటింగ్ ఫెలోషిప్, వీళ్ళందరూ ఇచ్చే డబ్బులతో ఈ అమ్మాయితో బిగించేసేటటువంటి వ్యతిరేక ప్రచారం అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియా, సోషల్ మీడియాలలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. తద్వారా భారతదేశంలో రక్షణకి కీలకమైనటువంటి అండమాన్ నికోబార్ ఐలాండ్లోని ప్రాజెక్టును చెడగొట్టాలని చూస్తున్నారు. కాకపోతే ఇలాంటి పర్యావరణ బెదిరింపులకి, ఇట్లాంటి ఉపన్యాసాలకి, ఇలాంటి డ్రామాలకి భయపడే లేదా మొహమాట పడే రకంగా అది నరేంద్ర మోడీ అన్నది మర్చిపోతున్నారు అక్కడ.